ओम शांति। ఓం శాంతి। आज का क्लास है ఈ రోజు క్లాస్ అయ్యింది 5 नवंबर 1967। 5 నవంబర్ 1967। रिकॉर्ड चला है धीरज धर मनुआ धीरज धर। రికార్డ్ నడిచింది ధైర్యం వహించు మనువా ధైర్యం వహించు। रूहानी बच्चों ने गीत सुना। ఆత్మిక పిల్లలు గీతాన్ని విన్నారు। कि सुख के दिन आवेंगे और दुख के बादल हट जावेंगे। ఏమనంటే సుఖం యొక్క రోజులు వస్తాయి, దుఃఖం యొక్క మేఘాలు తొలగిపోతాయి। कैसे हटेंगे? ఎలా తొలగిపోతాయి? सो बाप बैठ बच्चों को समझाते हैं। అది తండ్రి కూర్చొని పిల్లలకి అర్థం చేయిస్తారు। कहते हैं बच्चे అంటారు పిల్లలు दुख के बादल हटाने हैं దుఃఖం యొక్క మేఘాలని తొలగించాలి అంటే तो अशरीरी बनते जाओ। అప్పుడు అశరీరిగా అవుతూ వెళ్ళండి। दुखों के पहाड़ गिरेंगे। దుఃఖం యొక్క పర్వతాలు పడతాయి। अगर देह भान में होंगे ఒకవేళ దేహ భానంలో ఉన్నట్లయితే, आत्माभिमान की शान में नहीं होंगे ఆత్మాభిమానం యొక్క టీవీలోని ఉండకపోయినట్లయితే तो बहुत बहुत परेशान हो जाएंगे। అప్పుడు చాలా చాలా ఇబ్బంది పడిపోవటం జరుగుతుంది। इसलिए कहते हैं बच्चे अशरीरी बनते जाओ। అందువల్లనే అంటారు పిల్లలు అశరీరిగా అవుతూ వెళ్ళండి। बाप को याद करते रहो। తండ్రిని స్మృతి చేస్తూ వెళ్ళండి। शरीर को भूलने में ही टाइम लग जाता है। శరీరాన్ని మరిచిపోవడంలోనే టైం పట్టేస్తుంది। ये देह को भूलना ఈ దేహాన్ని మరిచిపోవడం कोई मासी का घर नहीं है। ఏమి పిన్నమ్మ గారి ఇల్లేమీ కాదు। अपन को आत्मा समझते जाओ। స్వయాన్ని ఆత్మ అనుకుంటూ వెళ్ళిపోండి। हम रूहानी बाप के बच्चे अशरीरी हैं। మనం ఆత్మిక తండ్రికి అశరీరి పిల్లలమయ్యాం। यही बाप का डायरेक्शन है। ఇదే తండ్రిది డైరెక్షన్ అయ్యింది। कि बच्चे अशरीरी बनते जाओ ఏమనంటే పిల్లలు అశరీరిగా అవుతూ వెళ్ళండి। तो तुम्हारे सब दुख दूर हो जाएंगे అప్పుడు మీ అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి और तुम सतो प्रधान बन जाएंगे। మరియు మీరు సతో ప్రధానంగా सतो తయారైపోతారు। प्रधान आत्मा कभी भी दुख भोग नहीं सकती। సతో ప్రధాన ఆత్మ ఎప్పుడూ కూడా దుఃఖాన్ని భోగించలేదు। तुम्हारी कर्मातीत अवस्था हो जाएगी। మీ కర్మాతీత అవస్థ అనేది అయిపోతుంది। ये मेहनत की बात है। ఇది కష్టం యొక్క విషయం అయ్యింది। जो समझाते हैं वो भी ऐसे ऐसे अशरीरी बनने का पुरुषार्थ जरूर करते होंगे। అయితే ఎవరైతే అర్థం చేయిస్తారో వారు కూడా తప్పకుండా ఆ విధంగా అశరీరిగా అయ్యేటటువంటి పురుషార్థంని చేస్తారేమో। उनको भी वाणी से परे जाना है। వారికి కూడా వాణి నుండి అతీతంగా వెళ్ళాలి। तो जरूर ये अभ्यास करना आता होगा। అయితే తప్పకుండా ఈ అభ్యాసంని చేయడం వస్తుందేమో। फिर कोई आकर कहेंगे बाबा गुड मॉर्निंग। మళ్ళీ ఎవరైనా ఒకవేళ వచ్చి అనినట్లయితే బాబా గుడ్ మార్నింగ్, तो फिर इनको नीचे उतर करके गुड मॉर्निंग करना पड़ेगा। అప్పుడు మళ్ళీ వీరికి కిందకి దిగి గుడ్ మార్నింగ్ని చేయాల్సి వస్తుంది। आवाज में आना पड़ेगा। ధ్వనిలోకి రావాల్సి వస్తుంది। यह तो पुरुषार्थ करते रहते हैं వీరైతే పురుషార్థంను చేస్తూ ఉంటారు। वाणी से परे होने का। వాణి నుండి పరేగా అతీతంగా అవ్వడం కోసం।
क्योंकि इस पुरुषार्थ से ही पाप कटते जाएंगे। ఎందుకంటే ఈ పురుషార్థం ద్వారానే పాపాలు కట్ అవుతూ వెళ్తాయి. पाप कटते कटते आत्मा पावन बन जाएगी। పాపాలు కట్ అవుతూ అవుతూ ఆత్మ పావనంగా తయారైపోతుంది. इनको भी अभ्यास करना है ना। వీరికి కూడా అభ్యాసాన్ని చేయాల్సి వస్తుంది కదా. बाप श्रीमत देते हैं बच्चों, తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు పిల్లలు, तो ये भी उसमें आ जाता है। అయితే ఇది కూడా దానిలోకి వచ్చేస్తుంది. इनको भी बाप कहते हैं। వీరికి కూడా తండ్రి చెబుతారు. अशरीरी आए हो फिर अशरीरी होकर जाना है। అశరీరిగా వచ్చారు, అశరీరిగా అయ్యి వెళ్ళాలి. अशरीरी बनने से ही पाप कटेंगे। అశరీరిగా అయితేనే పాపాలు కట్ అవుతాయి. इसको याद की यात्रा अथवा योग आग्नि कहा जाता है। దీనినే యాది యొక్క యాత్ర, యోగాగ్ని అని అనడం జరుగుతుంది. मुख्य ये पुरुषार्थ है। ముఖ్యంగా ఇది పురుషార్థం అయ్యింది. अपन को आत्मा समझ बाप को याद करते रहो। స్వయాన్ని ఆత్మ అనుకుని తండ్రిని యాద్ చేస్తూ ఉండండి. सतो प्रधान बनने के लिए पुरुषार्थ तो करना पड़ेगा। సతో ప్రధానంగా అవ్వడం కోసం పురుషార్థం అయితే చేయాల్సి ఉంటుంది. जब सतो प्रधान बनेंगे तो अशरीरी बन जाएंगे। ఎప్పుడైతే సతో ప్రధానంగా తయారవ్వడం జరుగుతుందో అప్పుడు అశరీరిగా అవ్వడం జరుగుతుంది. वाणी से परे रहने का पुरुषार्थ करते रहेंगे। వాణి నుండి అతీతంగా అయ్యేటటువంటి పురుషార్థం చేస్తూ ఉంటారు. और इनको भी अभ्यास करना है। మరియు వీరికి కూడా అభ్యాసాన్ని చెయ్యాలి. ये समझते हैं जैसे अशरीरी हो, వీరు అనుకుంటారు ఏ విధంగాను అంటే అశరీరిగా అయ్యి बाप को मैं याद करूंगा। తండ్రిని నేను ఏ విధంగా అయితే స్మృతి చేస్తాను, मुझे देख करके बच्चे भी ऐसे करने लग पड़ेंगे। నన్ను చూసి పిల్లలు కూడా అదే విధంగా చేయటం మొదలు పెడతారు. बाप समझाते रहते हैं తండ్రి అర్థం చేయిస్తూ तुम्हारा ఉంటారు. कल्याण इसे एक बात में ही होना है। మీ కళ్యాణం ఈ ఒక్క విషయంలోనే అవ్వాలి. कौन सी एक बात? ఏం ఒక్క విషయం? अपन को స్వయాన్ని अशरीरी आत्मा समझो। అశరీరి ఆత్మగా అనుకోండి. सुबह को सवेरे 3-4 बजे उठो। ఉదయాన్నే 3-4 గంటలకి లేవండి. उठ करके स्नान आदि कर यही ख्यालात रखना चाहिए। లేచి స్నానము మొదలగున్నవి చేసి ఇదే ఆలోచన అనేది పెట్టుకోవాలి. कि हम अशरीरी हैं और हम आत्मा अपने बाप को याद करते हैं। ఏమనంటే మేము అశరీరమయ్యాము, ఆత్మ తండ్రిని యాద్ చేస్తుంది. నా बाप ఆత్మ को याद करने से विकर्म विनाश होंगे। తండ్రిని యాద్ చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. कर्मातीत अवस्था होगी। కర్మాతీత అవస్థ అనేది అవుతుంది. फिर जरूर दुख के बादल हटते जाएंगे। అప్పుడు తప్పకుండా దుఃఖం యొక్క మేఘాలు తొలగిపోతూ ఉంటాయి. बाप जो कहते हैं वो करना चाहिए ना। తండ్రి ఏదైతే చెబుతారో అది చెయ్యాలి కదా. मैं आत्मा हूँ, నేను ఆత్మని, शिव बाबा का बच्चा हूँ। శివ బాబా పిల్లవాడిని, वास्तव में मैं अशरीरी हूँ। నిజానికి నేను అశరీరిని అయ్యాను. फिर यहाँ पार्ट बजाने के लिए ये शरीर लिया है। మళ్ళీ ఇక్కడ పాత్రని అభినయించడం కోసం ఈ శరీరాన్ని తీసుకోవటం జరిగింది. अभी चक्र पूरा किया, ఇప్పుడు చక్రాన్ని పూర్తిగా చేయటం జరిగింది. अभी हमको वापस जाना है। ఇప్పుడు తిరిగి మనకి వెళ్ళాలి. अपन को अशरीरी समझते స్వయాన్ని అశరీరిగా అనుకుంటూ आवाज से परे जाना है। ధ్వని నుండి అతీతంగా వెళ్ళాలి. अगर किसको गुड मॉर्निंग करना पड़े ఒకవేళ ఎవరికైనా గుడ్ మార్నింగ్ని చేయాల్సి వచ్చినట్లయితే तो गोया आवाज में उतरना पड़े, అప్పుడు ధ్వనిలోకి దిగాల్సి వస్తుంది. नहीं तो शांति में बैठना पड़े। లేకుంటే శాంతిగా కూర్చోవాల్సి వస్తుంది. बाबा अपन को आत्मा समझ बाप की याद में बैठे रहते हैं। బాబా స్వయాన్ని ఆత్మ అనుకొని తండ్రి యొక్క యాదులో కూర్చొని ఉంటారు. हम भी अशरीरी हो बाप की याद में बैठ जावे।
మేము కూడా అశరీరిగా అయ్యి తండ్రి యొక్క యాదులోని కూర్చుండిపోవాలి. फिर क्लास में भी टाइम पर आना है. మళ్ళీ క్లాసులోకి కూడా టైంకి రావాలి. यहाँ भी देहाभिमान छोड़ अपन को आत्मा समझ बैठना है. ఇక్కడ కూడా దేహాభిమానాన్ని విడిచిపెట్టి ఆత్మ అనుకొని కూర్చోవాలి. बाबा समझाते तो बहुत अच्छा है. బాబా అర్థాన్ని అయితే చాలా మంచిగా అర్థం చేయించడం జరుగుతుంది. सिर्फ कहना नहीं है, కేవలం చెప్పడమే కాదు, कथनी को फिर करनी में भी लाना है. చెప్పడాన్ని చేయడంలోకి కూడా మళ్ళీ తీసుకొని రావాలి. बाप कहते हैं बच्चे भूल जाते हैं. తండ్రి అంటారు పిల్లలు మర్చిపోతారు. तूफान तो बहुत आवेंगे. తుఫాన్లు చాలా వస్తాయి. मन को बाहर के तूफानों से हटाए, अपन को आत्मा समझो. మనసుని బయట తుఫాన్ నుండి వేరుగా చేసి తండ్రిని యాద్ చేయండి. आत्मा समझने से बुद्धि भटकेगी नहीं. ఆత్మ అనుకున్నట్లయితే బుద్ధి భ్రమించదు. याद में ही मेहनत है. యాదులోనే కష్టం అనేది ఉంది. तो ये मेहनत करनी है. అయితే ఈ కష్టాన్ని చెయ్యాలి. तो कहने की बात नहीं है. కేవలం చెప్పేటటువంటి విషయమే కాదు. अगर कोई से दिल लगाई, ఒకవేళ ఎవరి మీదైనా మనసుని పెట్టినట్లయితే, फीमेल को देख क्रिमिनल आई गई, ఫీమేల్ని చూసి క్రిమినల్ అయి వెళ్ళినట్లయితే, तो ये कोई अशरीरीपना नहीं है. అప్పుడు ఇదేమీ అశరీరీతనం కాదు. अशरीरीपने में कब कोई की याद नहीं रहेगी. అశరీరీతనంలో ఎప్పుడూ కూడా ఎవరి యొక్క స్మృతి రాదు. देह अभिमान में आने से ये आंखें धोखा देती हैं. దేహాభిమానంలోకి వచ్చినట్లయితే ఈ నేత్రాలు మోసం చేస్తాయి. फिर उनकी याद आती रहेगी. మళ్ళీ వారి యొక్క స్మృతి వస్తూ ఉంటుంది. मंजिल बड़ी ऊंची है. అంతస్తు అనేది చాలా ఉన్నతమైనది అయ్యింది. ये बाबा समझाते भी हैं. ఇది బాబా అర్థం చేయిస్తారు కూడా. గమ్యం చాలా ఉన్నతమైనది అయ్యింది. ఇది బాబా అర్థం కూడా చేయిస్తారు. और अभ्यास भी करते रहते हैं. మరియు అభ్యాసాన్ని కూడా చేస్తూ ఉంటారు. शिव बाबा को तो अभ्यास नहीं करना है. శివ్ బాబాకైతే అభ్యాసంని చెయ్యకూడదు. इस दादा को करना है. ఈ దాదాకి చెయ్యాలి. पहले पहले तो अपन को आत्मा समझना है. మొట్టమొదటైతే స్వయాన్ని ఆత్మని అనుకోవాలి. बाबा ने कहा है तुम अशरीरी हो. బాబా అన్నారు మీరు అశరీరి అయ్యారు. शरीर का बांध तोड़ना है. శరీరం యొక్క బాణాన్ని बाबा खुद कहते हैं बच्चों को भी सिखलावेंगे. విడిచిపెట్టాలి. బాబా స్వయం కూడా అంటారు. బాబా స్వయం అంటారు పిల్లలకి కూడా నేర్పిస్తారు. ऐसे करो, అలా చెయ్యండి, ऐसे बैठो. అలా కూర్చోండి. थक जाओ तो फिर लेट जाओ. అలసిపోయినట్లయితే మళ్ళీ కొంచెం నడుం వాల్చేయండి. अशरीरी समझ बाप को याद करते रहो. అశరీరిగా అనుకొని తండ్రిని యాద్ చేస్తూ ఉండండి. ये पुरुषार्थ करो. ఈ పురుషార్థాన్ని చెయ్యండి. तुम ऐसे पुरुषार्थ करते नहीं हो. మీరు అటువంటి పురుషార్థాన్ని చెయ్యరు. सिर्फ कथनी है, करनी नहीं है. కేవలం చెప్పడమే ఉంది, చేయడం అనేది లేదు. बाबा समझते हैं कथनी में बहुत आते हैं. బాబా అర్థం చేసుకుంటారు. చెప్పడంలోకి చాలా మంది వస్తారు. कथनी और करनी एक जैसी होनी चाहिए. చెప్పడం చేయడం ఒకవలే ఉండాలి. अभ्यास पड़ जाने से तुम घड़ी घड़ी अशरीरी हो जाएंगे. అభ్యాసం పడిపోయినట్లయితే మీరు घड़ी घड़ी అశరీరిగా అయిపోవటం జరుగుతుంది. ये टेव पड़ने में टाइम लगता है. ఈ అలవాటు పడడంలోని సమయం పడుతుంది. घड़ी घड़ी में समझो मैं आत्मा हूँ. घड़ी అనుకోండి నేను ఆత్మనయ్యాను. बाकी बाप की याद में ही विघ्न पड़ते हैं. మిగతా తండ్రి యాదలోనే घड़ी విఘ్నాలు घड़ी याद పడతాయి. छूट जाएगी. घड़ी యాద్ అనేది తొలగిపోతూ ఉంటుంది. 5/11/1967 की वाणी का दूसरा पेज. 5/11/1967 రెండవ పేజీ. आज बाबा खास इस बात पर ध्यान दे रहे हैं. ఈ రోజు ముఖ్యంగా బాబా ఈ విషయంలోని ధ్యానాన్ని పెడుతున్నారు. कर्मातीत अवस्था तो पिछाड़ी में ही होगी. కర్మాతీత అవస్థ అయితే అంతిమంలోనే అవుతుంది.
क्यों? ఎందుకని? हम अभी से इतना तीखा पुरुषार्थ करें మేము ఇప్పటి నుంచే అంత తీక్షణమైన పురుషార్థమని చెయ్యాలంటే ఎంత अपन को पक्का पक्का आत्मा समझ करके बैठे, స్వయాన్ని పక్కాగా ఆత్మ అనుకుని కూర్చున్నట్లయితే फिर भी कर्मातीत अवस्था पिछाड़ी में क्यों बनेगी? అయినా కూడా కర్మాతీత అవస్థ అనేది అంతిమంలోనే ఎందుకు తయారవుతుంది? क्योंकि पिछाड़ी में ही 63 जन्मों का हिसाब किताब सबका चुकतू होना है। ఎందుకంటే అంతిమంలోనే అందరి యొక్క లెక్కాచారాలు సమాప్తవ్వనున్నవి. जिनका बहुत पुरुषार्थ होगा ఎవరిదైతే ఎక్కువ పురుషార్థం ఉంటుందో वो पहले पहले कर्मातीत अवस्था को पा सकेंगे। వారు మొట్టమొదట కర్మాతీత అవస్థని పొందగలుగుతారు. बहुत मेहनत करने से पिछाड़ी में कर्मातीत अवस्था होनी है। చాలా కష్టం చేసినట్లయితే అప్పుడు అంతిమంలోని కర్మాతీత అవస్థ అనేది అవ్వనున్నది. तो घड़ी घड़ी ये अभ्यास करते रहो। అయితే గడియ ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. कर्मातीत अवस्था होगी तो उच्च पद पाएंगे। కర్మాతీత అవస్థ అయినట్లయితే అప్పుడు ఉన్నత పదవిని పొందడం జరుగుతుంది. सिर्फ कहने से नहीं पाएंगे। కేవలం చెప్పినట్లయితేనే పొందరు. इसे कोई आसन लगाने हाथ योग आदि करने की भी दरकार नहीं है। దీనిలోని ఆసనాలు వేయడం హఠయోగాన్ని చేయడం కూడా చేయవలసిన అవసరం కూడా ఉండదు. हम आत्मा शरीर ही है, మన ఆత్మ శరీరి అయ్యింది, पीछे शरीर में प्रवेश किया है, తరువాత శరీరంలోని ప్రవేశించింది. अभी हमको वापस जाना है। ఇప్పుడు మనకి తిరిగి వెళ్ళిపోవాలి. अभी हमको कोई दूसरे के शरीर में प्रवेश नहीं करना है। ఇప్పుడు మనకి వేరే ఎవ్వరి శరీరంలోని ప్రవేశించకూడదు. पहले घर वापस जाना है మొదట ఇంటికి తిరిగి వెళ్ళాలి. तो घर को याद करना पड़े। అయితే ఇల్లునే స్మృతి చేయాల్సి ఉంటుంది. बाबा समझाते तो हैं परंतु यहाँ से बाहर निकलते ही బాబా అర్థమైతే చేయించడం జరుగుతుంది, కానీ ఇక్కడ నుండి బయటకు వెళ్తూనే उड़ जाते हैं। బుద్ధి నుండి ఎగిరిపోతుంది. बाबा जो कहते हैं वो करते नहीं है। బాబా ఏదైతే చెబుతారో అది చెయ్యరు. देह अभिमान में आने से कर्मेंद्रियां बहुत धोखा देती रहेंगी। దేహ అభిమానంలోకి వచ్చినట్లయితే కర్మేంద్రియాలు చాలా మోసం చేస్తూ ఉంటాయి. सेकंड में कुछ न कुछ विकर्म कर लेते हैं। సెకండ్లోని ఎంతో కొంత వికర్మల్ని చేసేస్తూ ఉంటారు. जैसे सेकंड में जीवन मुक्ति, ఏ విధంగాను అంటే సెకండ్లో జీవన్ముక్తి అయ్యిందో वैसे माया सेकंड में गटर में डाल అదే देती है। విధంగా మాయ సెకండ్లోని మురికి గటర్లోని వేసేస్తుంది. इसलिए बाबा कहते हैं बहुत ऊंच मंजिल है। అందువలనే బాబా అంటారు చాలా ఉన్నతమైన అంతస్తు అయ్యింది. अपन को बाहर के ख्यालात से हटाए, స్వయాన్ని బయట ఆలోచనల నుండి వేరు చేసి बाप को याद करना है। తండ్రిని స్మృతి చేయాలి. फिर गुड मॉर्निंग करने की आवाज नहीं निकलेगा। మళ్ళీ గుడ్ మార్నింగ్ చేసేటటువంటి ధ్వని బయటకు రాదు. लाचारी हालत में आवाज में आए फिर चढ़ जाएंगे। తప్పనిసరి పరిస్థితుల్లోని ధ్వనిలోకి రావడం జరుగుతుంది, మళ్ళీ ఎక్కిపోవటం జరుగుతుంది. रिस्पॉन्ड करने के लिए तो नीचे आना पड़ता है। రెస్పాండింగ్ చేయడం కోసం అయితే కిందకి రావాల్సి వస్తుంది. आवाज में आने पड़े। ధ్వనిలోకి రావాల్సి వస్తుంది. आवाज इस दुनिया की बात है। ధ్వని ఈ ప్రపంచంది విషయం అయ్యింది. ऐसे अगर बच्चे अभ्यास करते रहेंगे ఆ విధంగా పిల్లల అభ్యాసాన్ని చేస్తూ ఉన్నట్లయితే तो जरूर कुछ न कुछ कल्याण होता जाएगा। అప్పుడు ఎంతో కొంత కళ్యాణం అనేది అవుతూ ఉంటుంది. कर्मेंद्रियां वशीभूत होती जाएंगी। కర్మేంద్రియాలు వశీభూతం అవుతూ వెళ్తాయి. इसको ही कर्मातीत अवस्था कहा जाता है। దీనిని కర్మాతీత అవస్థ అని అనడం జరుగుతుంది. बाकी शरीर निर्वाह के लिए कर्म तो करना पड़ता है। మిగతా శరీర నిర్వాహం కోసం కర్మనైతే చేయాల్సి వస్తుంది.
अगर बच्चों के पास पैसा बहुत है, ఒకవేళ పిల్లల దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నట్లయితే, कमाई करने की दरकार नहीं है, సంపాదించుకోవాల్సిన అవసరం ఒకవేళ లేకపోయినట్లయితే, तो और ही सौभाग्यशाली पद्मा पद्म भाग्यशाली है। అప్పుడు ఇంకా సౌభాగ్యశాలి పదమ భాగ్యశాలిలయ్యారు कहेंगे అనడం జరుగుతుంది. इन्होंने पूर्व जन्मों में ऐसे अच्छे कर्म किए, వీరు పూర్వజన్మలోని అటువంటి మంచి కర్మల్ని చేశారు, जो इस जन्म में निर्बंधन बने हैं। వీరు ఈ జన్మలోని నిర్బంధనులుగా అవ్వడం జరిగింది. तो देखना है, అయితే చూడాలి, इस एक जन्म के लिए हमारे पास धन काफी है, ఈ ఒక్క జన్మ కోసం మన దగ్గర ధనం అనేది ఎక్కువగా ఉందా? तो अब हम कर्मातीत अवस्था में बैठ जावे। అప్పుడు మనం కర్మాతీత అవస్థలోని కూర్చుందాం. इस अवस्था में बैठे बैठे शरीर छूट जावे, ఈ అవస్థలో కూర్చుంటూ శరీరం అనేది ఒకవేళ విడిచిపెట్టబడినట్లయితే, तो फिर अंत मते सुगति हो जाएगी। అప్పుడు అంతమతే సోగతి అయిపోతుంది. बाप को याद करते करते घर चले जाएंगे। తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఇంటికి వెళ్ళిపోవటం अभी జరుగుతుంది. तो घर जाना है ना, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి కదా, अभी शरीर नहीं लेना है, ఇప్పుడు శరీరాన్ని తీసుకోకూడదు, पहले घर जाना है। మొదట ఇంటికి వెళ్ళాలి. ऐसे ऐसे अभ्यास करते रहेंगे तो फायदा बहुत होगा, అలా అభ్యాసాన్ని చేస్తూ ఉన్నట్లయితే ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. और तुम्हारे दुख दूर हो जाएंगे। మళ్ళీ మీ దుఃఖాలు దూరం అయిపోతూ ఉంటాయి. बाप आए ये धीरज देने के लिए, తండ్రి రావడమే ఎందుకు వచ్చారు అంటే ధైర్యాన్ని ఇవ్వడం కోసం, तुमको अशरीरीपना सिखलाने के लिए आए हैं। మీకు అశరీరీతనాన్ని నేర్పించడం కోసం వచ్చి ఉన్నారు. अपन को आत्मा समझ बाप को याद करने से స్వయాన్ని ఆత్మ అనుకొని తండ్రిని స్మృతి చేసినట్లయితే कर्मेंद्रियों पर विजय पावेंगे, కర్మేంద్రియాల మీద విజయాన్ని పొందడం జరుగుతుంది. और कोई उपाय नहीं है। ఇంకేం ఉపాయం లేదు. बाकी सिर्फ कथन ही होगी, మిగతా ఒకవేళ చెప్పడం కథనీనే ఉన్నట్లయితే, करेंगे कुछ भी नहीं, చేయడం అనేది ఏమీ చేయకపోయినట్లయితే, तो इतना प्योर नहीं बन सकेंगे। అప్పుడు అంత ప్యూర్ గా తయారవ్వలేరు. माला का दाना भी नहीं बन सकेंगे। మాలలోని మణిగా కూడా అవ్వలేరు. तो पुरुषार्थ करके विजय माला में पिरोना है। అయితే పురుషార్థం చేసి విజయమాలలోని తిప్పబడాలి. बच्चों को दिल में लगता है, పిల్లలకి మనసు కనిపిస్తుంది, बाबा तो ठीक कहते हैं, బాబా మంచిగా చెప్తారు, और కరెక్ట్ जो గా చెప్తారు. బాబా कहते हैं वो करना चाहिए, ఏదైతే వారు చెబుతారో అది చెయ్యాలి. बाकी कोई से आंख लगाना, మిగతా ఎవరితోనైనా దృష్టిని కలపడం, बायोस्कोप देखना, బైస్కోప్ ని చూడడం, ये सब व्यर्थ टाइम गवाना है। ఇవన్నీ కూడా వ్యర్థంగా సమయాన్ని నష్టం చేసుకోవటం అయ్యాయి. बाप कहते हैं अशरीरी बन मुझे याद करो। తండ్రి అంటారు అశరీరిగా అయ్యి నన్ను స్మృతి చెయ్యండి. अगर बाप का फरमान नहीं मानते हैं ఒకవేళ తండ్రి ఆజ్ఞను ఒప్పుకోకపోయినట్లయితే तो गोया नास्तिक ठहरे। అప్పుడు నాస్తికులైనట్లయ్యారు. बाप रोज बच्चों को संभालते रहते हैं, తండ్రి రోజు పిల్లలని సంభాలిస్తూ ఉంటారు. आज थोड़ा जोर से समझाते हैं। ఈ రోజు కొంచెం జోరుగా అర్థం చేయిస్తున్నారు. पुरुषार्थ बहुत करना है, పురుషార్థంని చాలా చెయ్యాలి. ऊंच मंजिल समझ करके डरना नहीं है, ఉన్నతమైన గమ్యం అని చెప్పి భయపడకూడదు. पार निर्वाण जाना भी जरूरी है, పార నిర్వాణానికి వెళ్ళడం కూడా తప్పనిసరి అయ్యింది. क्योंकि इस समय सभी की वानप्रस्थ अवस्था है। ఎందుకంటే ఈ సమయంలో అందరిది వానప్రస్థ అవస్థ అయ్యింది. कर्मातीत अवस्था में आगे पीछे जाना जरूर है। కర్మాతీత అవస్థలోని వెనక ముందుకు వెళ్ళడం తప్పనిసరి అయ్యింది. अगर पुरुषार्थ नहीं करेंगे ఒకవేళ పురుషార్థంని చేయకపోయినట్లయితే तो पद बहुत कम हो जाएगा। అప్పుడు పదవి అనేది చాలా తగ్గిపోతుంది. बहुत बच्चे हैं చాలా మంది పిల్లలు जो ఉన్నారు, जरा भी याद नहीं करते। వారు కొంచెం కూడా యాద్ చెయ్యరు. यथार्थ रीति अपन को आत्मा समझ बाप को याद करना है। యథార్థ రీతి స్వయాన్ని ఆత్మ అనుకొని తండ్రిని యాద్ చెయ్యాలి. शरीर का भान मिटता जाए, శరీరం యొక్క భానం అనేది తొలగిపోతూ వెళ్ళిపోవాలి. इसी पुरुषार्थ में मेहनत है। ఈ పురుషార్థంలోనే కష్టం అనేది ఉంది. इतना सहज थोड़े ही डबल सिर ताज बनेंगे। అంత సహజంగా డబల్
ఇంత సహజంగా డబల్ కిరీటధారీలుగా అవుతారా ఏంటి? कौन सा डबल ताज? ఏం డబల్ కిరీటం అయ్యింది? यह ఇక్కడ అయ్యింది जिम्मेवारी का ताज, బాధ్యతా కిరీటం. और वहाँ होगा మళ్ళీ అక్కడ అవుతుంది स्थूल ताज। స్థూల కిరీటం. जितने जितने यज्ञ की जिम्मेवारी उठावेंगे, ఎంతెంత యజ్ఞంది బాధ్యతని తీసుకుంటారు, माना जितनी जास्ती ईश्वरीय सेवा करेंगे, అంటే ఎక్కువ ఎంత ఈశ్వరీ సేవని చేస్తారు, उतना वहाँ बड़े ताजधारी राजा बनेंगे। అంత అక్కడ పెద్ద కిరీటధారి రాజుగా అవ్వడం జరుగుతుంది. दूसरा ताज कौन सा है? రెండవ కిరీటం ఏమయ్యింది? पवित्रता का ताज। పవిత్రతా కిరీటం. पवित्रता धारण करनी पड़े। పవిత్రతని ధారణ చేయాల్సి వస్తుంది. जो यहाँ पवित्र बनेंगे, ఎవరైతే ఇక్కడ పవిత్రంగా అవుతారో उनको देवताओं का ताज दिखाया जाता है। వారికి దేవతల యొక్క కిరీటాన్ని చూపించడం జరుగుతుంది. सर के चारों ओर తలకి నలువైపులా वो पवित्रता दिखाई गई है। ఆ పవిత్రతని చూపించడం జరిగింది. नर से नारायण बनने के लिए कर्मातीत अवस्था चाहिए। నరుడి నుంచి నారాయణుడిగా అవ్వడం కోసం కర్మాతీత అవస్థ కావాలి. और कुछ भी याद न पड़े। ఇంకేమీ జ్ఞాపకం అనేది రాకూడదు. सर्प का भ्रमरी का दृष्टांत अभी का है। సర్పానిది భ్రమరిది దృష్టాంతం అనేది ఇప్పుడు తగ్గింది. बाप ने समझाया, वो सन्यासियों ने कॉपी किया है। తండ్రి అర్థం చేయించారు, ఆ సన్యాసీలు కాపీ చేశారు. वो कोई ब्राह्मण नहीं है। వారేమి బ్రాహ్మణులు కాదు. ब्राह्मण ब्राह्मणिया तो तुम हो, బ్రాహ్మణ బ్రాహ్మణీలైతే మీరు అయ్యారు. तो तुम्हारे लिए सर्प का दृष्टांत है। అయితే మీకోసం ఈ సర్పం యొక్క ఉదాహరణ అనేది ఉంది. कैसे कैचुल त्यागता है, ఎలా కుబుసాన్ని విడిచిపెడుతుందో. कि तुम्हारी देह अभिमानी की कैचुल है। ఇది మీ దేహభానంది కుబుసం అయ్యింది. वो सांप भी ఆ సర్పం కూడా अपने जीवन में 3-4 बार कैचुल त्यागते हैं। తన జీవనంలోని 3-4 సార్లు కుబుసాన్ని విడిచిపెడుతుంది. तुम्हारी जो बुद्धि रूपी आत्मा है, మీ బుద్ధి రూపి ఆత్మ ఏదైతే ఉందో वो भी शूटिंग पीरियड में 3-4 आयाम करती है। అది కూడా షూటింగ్ పీరియడ్ లోని 3-4 స్టేజ్ల్లోని అవస్థల్లోని వస్తూ ఉంటుంది. फिर प्रैक्टिकल में भी మళ్ళీ ప్రాక్టికల్ గా కూడా देवान त्याग करके निरोगी कंचन काया बनाने में 3-4 आयाम है। దేహభానాన్ని త్యాగం చేసి నిరోగి కంచనకాయగా అవ్వడంలోని 3-4 అవస్థలు ఉన్నాయి. तो सन्यासियों को वास्तव में कॉपी नहीं करना चाहिए। నిజానికి సన్యాసీలకి కాపీ చేయకూడదు. जो चोरी से दूसरों की बात को कॉपी करते हैं, उनको सजा मिलती है। ఎవరైతే దొంగతనంగా వేరే వారి యొక్క మాటల్ని కాపీ చేస్తారో వారికి శిక్షలు పడతాయి. कछुए का मिसाल भी वो नहीं दे सकते। తాబేలు ఉదాహరణ కూడా వారు ఇవ్వలేరు. तुमको शरीर निर्वाहार्थ कर्म करके फिर याद किया यात्रा में, మీకు శరీర నిర్వాహార్థం స్మృతిని చేసి మళ్ళీ యాదయాత్రలోని कछुए के मिसल अंतर्मुख होकर के बैठना है। తాబేలు వలె అంతర్ముఖిగా అయి కూర్చోవాలి. सर्प मिसल तुम्हारी पुरानी खाल छूट जाएगी। సర్పం వలె మీ పురాతన కుబుసం విడిచిపెట్టబడుతుంది. अभी अशरीरी बनना है। ఇప్పుడు అశరీరిగా అవ్వాలి. हम आए थे, మనం వచ్చాము. पहले पहले तो आत्मा अशरीरी थी, మొట్టమొదటైతే ఆత్మ అశరీరిగా ఉండేది. फिर हम नहीं 84 जन्म लिए, మళ్ళీ మనమే 84 జన్మల్ని తీసుకున్నాం. भांति भांति के शरीरों के संबंध में आए, రకరకాల
శరీర సంబంధాలలోకి వచ్చాము. चक्र तो याद आता है ना। చక్రం అయితే జ్ఞాపకం వస్తుంది కదా. अभी हम बाप को भी याद करते हैं, चक्र ఇప్పుడు మనం తండ్రిని కూడా యాద్ చేస్తాము, को भी याद करते हैं। చక్రాన్ని కూడా యాద్ చేస్తాము. इसी को कहेंगे ज्ञान और योग। దీనినే అనడం జరుగుతుంది జ్ఞానం మరియు యోగం. इसमें याद का चार्ट बढ़ाना चाहिए। దీనిలోని యాద్ చార్ట్ని పెంచుకోవాలి. अपनी डायरी रखनी है, कितना समय हम याद में बैठे। తమ డైరీని పెట్టుకోవాలి, ఎంత సమయం యాదలోని కూర్చున్నాము, యాది యొక్క యాత్రలోని. अपना कम चार्ट देख करके लज्जा आनी चाहिए। తమ తక్కువ చాటును చూసి సిగ్గు వేయాలి. भक्ति भी हमेशा सवेरे सवेरे करते हैं। భక్తి కూడా ఎల్లప్పుడూ ఉదయాన్నే చేయడం జరుగుతుంది. कहते भी हैं राम सिमर प्रभात मोरे मन। అనడం కూడా జరుగుతుంది రామ సిమర ప్రభాత్ మోరే మన్. आत्मा को कहते हैं अब राम को सुमिरन करना है। ఆత్మకి చెప్పటం జరుగుతుంది ఇప్పుడు రాముణ్ణి స్మరణ అనేది చెయ్యాలి, अर्थात याद करना है। అనగా స్మృతిని చెయ్యాలి. इससे ही विक्रम विनाश होंगे। దీని ద్వారానే వికర్మల వినాశనం అవుతాయి. अभी बच्चे आते हैं बाबा के पास गुड मॉर्निंग करने, ఇప్పుడు పిల్లలు వస్తారు బాబా దగ్గరికి గుడ్ మార్నింగ్ని చేయడం కోసం. तो बाबा ना तो नहीं करेंगे। అప్పుడు బాబా వద్దనడం అయితే జరగదు. अच्छा भला आवे, మంచిది భలే రండి, परंतु समझते हैं बाबा याद में बैठे हैं। కానీ అనుకుంటారు బాబా యాదిలోని కూర్చొని ఉన్నారు, बाबा को नीचे वाणी में आना पड़ेगा। బాబాకి కిందకి వాణిలోకి రావాల్సి వస్తుంది. फिर आत्मा समझ बैठ जाना पड़ेगा। మళ్ళీ ఆత్మ అనుకుని కూర్చుండిపోవాల్సి వస్తుంది. कहेंगे गुड मॉर्निंग, అనడం జరుగుతుంది గుడ్ మార్నింగ్. और क्या कहेंगे। ఇంకేం అనడం జరుగుతుంది. भले गुड मॉर्निंग करके जावे। భలే గుడ్ మార్నింగ్ ని చెప్పి వెళ్ళండి. 5/11/67 की वाणी का तीसरा पेज। 5/11/1967 మూడవ పేజీ. वास्तव में నిజానికి गुड मॉर्निंग भी क्या करना है। గుడ్ మార్నింగ్ కూడా ఏం చేయాలి. क्यों न अपन को आत्मा समझे ఎందుకని స్వయాన్ని ఆత్మాని అనుకొని और सामने वाली आत्मा को आत्मा के रूप में देख करके మరియు ఎదురుగా ఉండేటటువంటి వారిని ఆత్మ రూపంలోని చూసి बैठ जावे। కూర్చోవాలి, కూర్చుండిపోవాలి. बच्चे भी याद में बैठ जावे। పిల్లలు కూడా స్మృతిలోని కూర్చుండిపోవాలి. तो और ही मदद मिलेगी। అప్పుడు ఇంకా సహయోగం అనేది లభిస్తుంది. इससे क्या साबित हुआ। దీని ద్వారా ఏం రుజువవుతుంది. आपस में एक दूसरे से मिले పరస్పరం ఒకరితో ఒకరు కలిసినట్లయితే तो ओम शांति, అప్పుడు ఓం శాంతి, गुड मॉर्निंग గుడ్ మార్నింగ్ करना चाहिए या नहीं करना चाहिए। చెయ్యాలా లేక చెయ్యకూడదా. है नहीं करना चाहिए, फिर क्या చెయ్యకూడదా, करना चाहिए। మరి ఏం చెయ్యాలి. अपन को आत्मा समझे, స్వయాన్ని ఆత్మ అనుకొని गुड मॉर्निंग करने वाले को भी గుడ్ మార్నింగ్ చేసేవారికి కూడా आत्मिक रूप में देख करके शांति ही रहना चाहिए। ఆత్మిక రూపంలోని చూసి శాంతిగానే ఉండాలి. फिर ऐसे नहीं क्लास में नहीं आना है। అలా ఏమీ కాదు క్లాసులోకి రాకూడదని. कोई नाराज हो जाए बाबा गुड मॉर्निंग का, కొంతమంది ఒకవేళ కోపగించేసుకున్నట్లయితే బాబా గుడ్ మార్నింగ్ యొక్క रिस्पॉन्ड भी రెస్పాండ్ కూడా नहीं देते हैं। చెయ్యరు. नहीं, కాదు, क्लास में भी आना है। క్లాసులోకి కూడా రావాలి. बाप भी बच्चों को श्रीमत देते हैं श्रेष्ठ बनने के लिए। తండ్రి కూడా పిల్లలకి శ్రీమతాన్ని ఇస్తారు శ్రేష్టంగా అవ్వడం కోసం.
तमो प्रधान से सतो प्रधान बनना है। తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారవ్వాలి. सतो प्रधान प्योर आत्मा को और तमो प्रधान पतित आत्मा को कहा जाता है। సతో ప్రధానం ప్యూర్ ఆత్మని, తమో ప్రధానం ఇంప్యూర్ ఆత్మని అనడం జరుగుతుంది. अगर गुड मॉर्निंग का जवाब ఒకవేళ గుడ్ మార్నింగ్ ది జవాబు वाणी से नहीं मिलता है, వాణి ద్వారా లభించకపోయినట్లయితే, इशारे से मिल जाता है, సంకేతం ద్వారా లభించేసినట్లయితే, और कोई नाराज हो जाता है మరియు కొంతమంది కోపగించేసుకున్నట్లయితే, कि वाणी से हमको जवाब नहीं दिया, ఏమనంటే వాణి ద్వారా మాకు సమాధానాన్ని ఇవ్వలేదు, तो तमो प्रधान आत्मा कहेंगे या सतो प्रधान कहेंगे। అప్పుడు తమో ప్రధాన ఆత్మ అని అనడం జరుగుతుందా లేక సతో ప్రధాన ఆత్మ అని అనడం జరుగుతుందా? यहाँ मनुष्य को धन आदि बहुत होता है, ఇక్కడ మనుష్యులకి ధనం మొదలగున్నవి చాలా ఉంటాయి. तो कितना अहंकार आता है। అయితే ఎంత అహంకారం అనేది వస్తుంది. धन बहुत है तो समझते हैं हम स्वर्ग में बैठे हैं, ధనం ఎక్కువగా ఉన్నట్లయితే అనుకుంటారు మేము స్వర్గంలో కూర్చొని ఉన్నామని. परंतु हैं तो नरकवासी। కానీ నరకవాసీలే అయ్యారు అవ్వడానికి. यहाँ कोई भी अपन को स्वर्गवासी कह नहीं सकता। ఇక్కడ ఎవ్వరూ కూడా స్వయాన్ని నరకవాసి అని అనలేరు. इस कलयुगी दुनिया में फिर स्वर्ग कहाँ से आया? ఈ కలియుగి ప్రపంచంలోని స్వర్గం మరి ఎక్కడి నుండి వచ్చింది? मनुष्य समझते हैं कलयुग में अर्जुन 40,000 वर्ष पड़े हैं। మనుషులు అనుకుంటారు కలియుగం అనేది 40,000 సంవత్సరాలు పడి ఉన్నాయి అని మనుషులు అనుకుంటారు. बिल्कुल ही अज्ञान अंधियारे में है। పూర్తిగా అజ్ఞాన అంధకారంలోనే ఉన్నారు. कुंभकर्ण की नींद में सोए पड़े हैं। కుంభకర్ణుడి నిద్రలోని పడుకుని ఉన్నారు. जब बम्भोर को आग लगेगी ఎప్పుడైతే ముళ్ళ అడవికి అగ్ని అంటుకుంటుందో तब जागेंगे, అప్పుడు మేల్కోవటం జరుగుతుంది. परंतु फिर टू लेट हो जाएंगे। కానీ అప్పుడు టూ లేట్ అయిపోతుంది. क्यों? ఎందుకని? उस समय टू लेट क्यों हो जाएंगे? ఆ సమయంలో టూ లేట్ అనేది ఎందుకు అయిపోతుంది? उसी समय वो भी पुरुषार्थ कर लेंगे, ఆ సమయంలో వారు కూడా పురుషార్థంని చేసేస్తారు. लास्ट में आके फास्ट नहीं चले जाएंगे। లాస్ట్ గా వచ్చి ఫాస్ట్ గా వెళ్ళిపోలేరా? टू लेट क्यों हो जाएंगे? టూ లేట్ ఎందుకని అయిపోతుంది? क्योंकि ఎందుకంటే पढ़ाई तो पढ़ने का मौका ही नहीं मिला। చదువుని చదివే అవకాశమే ఉండదు. बम्बोर को आग लगेगी तो भगदड़ मच जाएगी। ముళ్ళ అడవికి అగ్ని అంటుకున్నట్లయితే అప్పుడు అల్లకల్లోలం అనేది వ్యాపిస్తుంది. पढ़ाई तो शांति में होती है, చదువు శాంతిగా ఉన్నప్పుడు అవుతుంది. अभी पढ़ाई पढ़ने का मौका है। ఇప్పుడు చదువుని చదువుకునే అవకాశం అనేది ఇప్పుడు ఉంది. फिर पढ़ाई पढ़ने का मौका మళ్ళీ చదువుని చదువుకునే అవకాశం అనేది नहीं मिलेगा। లభించదు. बाप की पहचान भी नहीं कर सकेंगे। తండ్రిని గుర్తించలేరు కూడా. टू लेट हो जाएंगे। టూ లేట్ ये అయిపోతుంది. भी होना है। ఇది కూడా అవ్వాలి. फिर क्या होगा? మళ్ళీ ఏమవుతుంది? देरी से जागेंगे और विनाश को पालेंगे। లేటుగా లేవడం జరుగుతుంది, మేల్కోవటం జరుగుతుంది మరియు వినాశనం అయిపోతుంది. ऊंच पद पाए नहीं सकते, ఉన్నత పదవిని పొందలేరు. क्योंकि ज्ञान तो बुद्धि में है नहीं। ఎందుకంటే జ్ఞానం అయితే బుద్ధిలోని లేదు. अभी यह तुमको ज्ञान रत्न मिलते हैं, ఇప్పుడు మీకు ఈ జ్ఞాన రత్నాలు లభిస్తాయి. जिससे तुम्हारा 21 जन्मों के लिए भंडारा भर जाता है। దీని ద్వారా మీ 21 జన్మల కోసం భండారం అనేది నిండిపోతుంది. इन ज्ञान रत्नों को ఈ జ్ఞాన రత్నాలని अलाउद्दीन का कारून का खजाना कहा जाता है। అల్లావుద్దీన్ యొక్క
ధన ఖజానా అని అనడం జరుగుతుంది. तुम जानते हो మీకు తెలుసు, अभी हम स्वर्ग की बादशाही ले रहे हैं, ఇప్పుడు మనం స్వర్గం యొక్క బాద్షాహీని తీసుకుంటున్నాం. परंतु सिर्फ कहने मात्र से तो राजाई नहीं मिल जाएगी. కానీ చెప్పినంత మాత్రాన రాజాయి అయితే లభించేది కదా. मेहनत करनी पड़े. కష్టం చేయాల్సి వస్తుంది. मेहनत करने के लिए भी टाइम चाहिए. కష్టం చేయడం కోసం కూడా సమయం కావాలి. अभी तो यहाँ एकांत का बहुत अच्छा स्थान है. ఇప్పుడైతే ఏకాంతం ఉంది, ఇక్కడ స్థానం అనేది చాలా మంచిగా ఉంది. ऐसा अभ्यास అటువంటి అభ్యాసం फिर बाहर में कर नहीं सकेंगे. మళ్ళీ బయట చెయ్యలేరు. 7 दिन की भट्टी का अभ्यास यहाँ तुम बहुत अच्छा कर सकते हो. 7 రోజుల భట్టి అభ్యాసాన్ని మీరు ఇక్కడ చాలా మంచిగా చేయగలుగుతారు. तो यहाँ तुम टाइम वेस्ट मत करो. అయితే ఇక్కడ మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. टाइम की संभाल करना सीखो. టైంను సంభాలించడం నేర్చుకోండి. बाकी क्रिमिनल आई रखना, మిగతా క్రిమినల్ లైన్ పెట్టుకోవడం, बायोस्कोप आदि देखना, బైస్కోప్ నది చూడడం, ये तो नीचे गिरने की निशानी है. ఇది కిందకి దిగజారేటటువంటి చిహ్నం అయ్యింది. बायोस्कोप देखने वालों की चढ़ती कला तो हो नहीं सकती. బైస్కోప్ని చూసే వారి యొక్క ఎక్కే కళ అనేది అవ్వలేదు. कहेंगे तुम मेहनत कहाँ करते हो. అనడం జరుగుతుంది, మీరు కష్టమేం చేస్తారు, కష్టం ఎక్కడ చేస్తారు. तो अभी अपन को आत्मा समझ बैठो. అయితే ఇప్పుడు స్వయాన్ని ఆత్మ అని అనుకుని ఆత్మ. కూర్చోండి. है ही बाप का बच्चा. ఆత్మ అవ్వనే అయ్యారు, తండ్రికి పిల్లవాడు. मुख्य बात है अपन को आत्मा समझ अशरीरी हो बैठ जाओ. ముఖ్య విషయం అయ్యింది స్వయాన్ని మే- ఆత్మ అనుకొని అశరీరిగా అయ్యి కూర్చోండి. देह नहीं हूँ आत्मा हूँ. నేను దేహాన్ని కాదు ఆత్మనయ్యాను. पहले आत्मा को पक्का निश्चय करो. మొదట ఆత్మని పక్కాగా నిశ్చయాన్ని చేసుకోండి. ऐसा नहीं करेंगे అలా చెయ్యకపోయినట్లయితే तो आंखें धोखा देती रहेंगी. అప్పుడు నేత్రాలు మోసగించుతూ ఉంటాయి. बहिर्मुखता में आते जाएंगे, బహిర్ముఖతలోకి వస్తువు వెళ్ళినట్లయితే अंतर्मुखता को पाए नहीं सकेंगे. అంతర్ముఖతని పొందలేరు. कहाँ भी रहो ఎక్కడైనా ఉన్నా కూడా ये अंतर्मुखता का अभ्यास कर सकते हो. ఈ అంతర్ముఖత యొక్క అభ్యాసాన్ని చెయ్యొచ్చు. ऐसे भी नहीं है అలాగా కూడా ఏమీ కాదు, कि यहाँ रहने से ही अभ्यास होगा. ఇక్కడ ఉంటేనే అభ్యాసం అనేది అవుతుంది అని. यहाँ तो 7 रोज की भट्टी में आकर के ये सीखना है. ఇక్కడైతే 7 రోజులు భట్టీలోకి వచ్చి దీనిని నేర్చుకోవాలి. और उस भट्टी की మరియు ఆ భట్టీది जो ऊंची स्टेज है उसको सदा याद रखना है. ఏదైతే ఉన్నతమైన స్టేజ్ ఉంటుందో దానిని సదైవం గుర్తుపెట్టుకోవాలి. बाप अभी भी सिखाए रहे हैं. తండ్రి ఇప్పుడు కూడా నేర్పిస్తున్నారు. यूं तो रोज समझाते रहते हैं, అలా అయితే రోజు అర్థం చేయిస్తూ ఉంటారు. फिर आज जोर से समझाते हैं. మళ్ళీ ఈ రోజు కొంచెం జోరుగా అర్థం చేయించడం జరుగుతుంది. बच्चे अपन पर रहम करो. పిల్లలు స్వయం మీద దయ చూపించుకోండి. जब तुम पवित्र थे तो तुम्हारे में कितनी शक्ति थी. మీలో ఎప్పుడైతే పవిత్రత ఉండేదో అప్పుడు ఎంత శక్తి ఉండేది. आत्मा पवित्र थी ఆత్మ పవిత్రంగా ఉండేది. तो कोई के संग के रंग में नहीं आना चाहती थी. అప్పుడు ఎవ్వరి యొక్క సంగత్యపు రంగులోకి రావాలని అనుకునేది కాదు. आत्मा अपवित्र बनी ఆత్మ అపవిత్రంగా అయ్యింది, तो అపవిత్రంగా అయ్యి व्यभिचार दोष में आते रहते हैं. అప్పుడు వ్యభిచారం యొక్క దోషంలోకి వస్తూ వెళ్ళడం జరుగుతుంది. शक्ति छीन होती जाती है. శక్తి క్షీణమైపోతూ వెళ్ళిపోతుంది. पहले तुम्हारे में कितना सुख था, మొదట మీ దగ్గర ఎంత సుఖం ఉండేది,
तुम ऐसे लक्ष्मी नारायण मुआफिक थे, మీరు అటువంటి లక్ష్మీనారాయణ వలె ఉండేవారు. अभी फिर बनना है. మళ్ళీ ఇప్పుడు తయారవ్వాలి. बाबा युक्तियाँ बतलाते रहते हैं, బాబా ఉపాయాలని చెబుతూ ఉంటారు. तो वो युक्तियाँ करनी पड़े. అయితే ఆ యుక్తులను చెయ్యాల్సి వస్తుంది. अभी तुम अजामिल जैसे पापात्मा हो, ఇప్పుడు మీరు అజామిల్ వలె పాపాత్మలయ్యారు. सब अजामिल हैं. అందరూ అజామిల్ అయ్యారు. 84 जन्म लिए तो अजामिल ठहरे. 84 జన్మలు తీసుకున్నారంటే అప్పుడు అజామిల్ అయ్యారు. ये बहुत जन्मों के भी अंत का जन्म है. ఇది చాలా జన్మల యొక్క కూడా అంతిమ జన్మ అయ్యింది. भी भक्ति पूरी की है, ఇప్పుడు భక్తిని పూర్తి చేశారు. पाप भी पूरे किए हैं. పాపాలు కూడా పూర్తి చేశారు. ऐसे नहीं भक्ति करने से पाप कटते हैं. అలా ఏమీ కాదు, భక్తిని చేసినట్లయితే పాపాలు కట్ అవుతాయని. कुछ भी नहीं. ఏమీ కూడా కాదు. ये अभ्यास तो बाप के सिवाय कोई सिखला ही नहीं सकता. ఈ అభ్యాసాన్ని అయితే తండ్రి తప్ప ఇంకెవరూ నేర్పించలేరు. भक्ति करते करते नीचे ही उतरते आए हैं. భక్తిని చేస్తూ చేస్తూ కిందకి దిగిపోతూ వెళ్ళిపోయారు. नीचे उतरते हैं तो एकदम पट्ट में आकर के गिरे हैं. కిందకి దిగుతూ దిగుతూ పూర్తిగా భూమి మీదకు వచ్చి పడ్డారు. जिसने ఎవరైతే भक्ति की భక్తిని చేశారో वो अजामिल बन पड़े. వారు అజామిల్గా అయిపోవటం జరిగింది. अजामिल कोई दूसरा नहीं होता है. అజామిలు రెండవ వారు ఎవరో ఉండరు. तुम सबसे जास्ती अजामिल हो. మీరు అందరికంటే ఎక్కువ అజామిల్ అయ్యారు. और बंदर भी सबसे बड़े तुम हो. మరియు కోతులు కూడా నెంబర్ 1 మీరయ్యారు. सेना भी देखो तुम्हारे लिए. సేన కూడా చూడండి మీకోసమే. तो बाप समझाते हैं बच्चे अभी गफलत मत करो. అయితే తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలు ఇప్పుడు పొరపాటుల్ని చెయ్యొద్దు. मुफ्त में अपना समय बर्बाद करेंगे వ్యర్థంగా తమ యొక్క సమయాన్ని వేస్ట్ చేసుకున్నట్లయితే तो बाबा वार्निंग देते हैं. అప్పుడు బాబా వార్నింగ్ ఇస్తారు. अभी क्रिमिनल आई नहीं रखनी है. ఇప్పుడు క్రిమినల్ ఐ అనేది ये పెట్టుకోకూడదు. आंखें बहुत धोखेबाज हैं. ఈ నేత్రాలు చాలా మోసగించేవయ్యాయి. तब तो सूरदास का मिसाल देते हैं. అప్పుడే సూరదాసుడు యొక్క ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది కదా. సూరదాస్ది ऐसा कोई ने किया नहीं है. అలా ఎవరూ చెయ్యలేదు. ये तो एक कथा बनाई दी है. ఇదైతే ఒక కథని తయారు చేసేయటం జరిగింది. नाम है, పేరయ్యింది. बाकी ऐसे कौन बैठा अपनी आंखें निकालेंगे. మిగతా ఎవరు కూర్చొని తమ కళ్ళుని తీసేసుకోవటం జరుగుతుంది. ये सब भक्ति मार्ग के गपोड़े हैं. ఇవన్నీ భక్తి మార్గం యొక్క గొప్పలయ్యాయి. रामायण भागवत आदि రామాయణం భాగవతం మొదలుగున్నవి ये जो भी है वे सब भक्ति मार्ग के शास्त्र हैं. ఇవేవైతే ఉన్నాయో అన్నీ కూడా భక్తి మార్గంవి శాస్త్రాలు అయ్యాయి. और सब गिरने गिराने के हैं. అన్నీ పడేవి మరియు పడించేటటువంటివి అయ్యాయి, పడివేసేటటువంటివి అయ్యాయి. एक गीता ही है जिससे तुम ऊपर चढ़ते हो. ఒక్క గీతనే అయ్యింది, దీని ద్వారా మీరు పైకి ఎక్కడం జరుగుతుంది. परंतु उस गीता को भी खंडन कर दिया है. కానీ ఆ గీతని కూడా ఖండన అనేది చేసేయటం జరిగింది. कहाँ शिव बाबा जो पतित पावन, ఎక్కడ శివబాబా ఎవరైతే పతిత పావనుడయ్యారో, और कहाँ श्री कृष्ण మరియు ఎక్కడ శ్రీకృష్ణుడు जो पूरे 84 जन्म लेने वाला मनुष्य. ఎవరైతే పూర్తిగా 84 జన్మల్ని తీసుకునేటటువంటి మనుష్యులయ్యారో. कितनी बड़ी भूल है. ఎంత పెద్ద పొరపాటు అయ్యింది.
84 जन्मों वाला ही पतित अजामिल कहेंगे। 84 జన్మల వారే పతిత అజామిల్ అని అనడం జరుగుతుంది. बाबा बच्चों को समझाते रहते हैं अभी अशरीरी बनो। బాబా పిల్లలకి అర్థం చేయిస్తూ ఉంటారు, ఇప్పుడు అశరీరిగా అవుతూ ఉండండి. कर्मातीत हो जाओ तो जन्म मरण के चक्र से छूट जाएंगे। కర్మాతీత అవస్థ అయినట్లయితే జనన మరణ చక్రాల నుండి ముక్త అయిపోతూ ఉండడం జరుగుతుంది. यहाँ तो सब आए करके नहीं बैठेंगे। ఇక్కడైతే అందరూ వచ్చి కూర్చోరు, फिर तो बहुत मकान आदि बनाने पड़े। మరి అప్పుడైతే చాలా ఇల్లులు అవి మొదలుగున్నవి కట్టాల్సి వస్తుంది. तुम बच्चे आकर के रहते हो इसलिए ये हाल आदि बनाने पड़ते हैं। పిల్లలైన మీరు వచ్చి ఉంటారు, అందువల్ల ఈ హాళ్ళు మొదలుగున్నవి తయారు చేయవలసి వస్తుంది. बुद्धि में चलता है ये बनाना है, బుద్ధిలో నడుస్తుంది ఇవి తయారు చేయాలి అని. फिर भी याद की यात्रा में जरूर रहना है। అయినా కూడా యాదు యొక్క యాత్రలోని తప్పకుండా ఉండాలి. रात का अभ्यास बढ़ाओ। రాత్రి యొక్క అభ్యాసాన్ని పెంచండి. अमृत बेला 2 बजे को कहा जाता है। అమృత వేళ 2 గంటలకి అనడం జరుగుతుంది. भक्त लोग भी रात को 2 बजे उठते हैं। భక్తులు కూడా రాత్రి 2 గంటలకి లేవడం జరుగుతుంది. अभी तो बाप कहते हैं मामे कम याद करो तो विकर्म विनाश हो जाए। ఇప్పుడైతే తండ్రి అంటారు నన్ను ఒక్కడనే యాద్ చేసినట్లయితే వికర్మలు వినాశనం అయిపోతాయి అని. अपन को आत्मा समझो। స్వయాన్ని ఆత్మ అనుకోండి. इतना ऊंच पद पाने के लिए मेहनत करो। ఇంత ఉన్నత పదవిని పొందడం కోసం కష్టాన్ని చెయ్యండి. पहले पहले ये अभ्यास करो हम आत्मा अशरीरी है। మొట్టమొదటి ఈ అభ్యాసాన్ని చెయ్యండి, మనం ఆత్మ అశరీరి అయ్యాము. अपन को आत्मा निश्चय करेंगे స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకున్నట్లయితే तो बाप आपे ही याद आवेगा। అప్పుడు తండ్రి వారంతట వారే గుర్తొస్తారు. याद की यात्रा से ही बेड़ा पार होना है। యాదు యాత్ర ద్వారానే మన శరీరం అనే బేడ ఒడ్డుకు చేరుకోనున్నది. तुम उस तरफ चले जाएंगे। మీరు ఆ వైపుకు వెళ్ళిపోతారు, అటువైపుకు వెళ్ళిపోతారు. पहले निर्वाण धाम में जाए करके మొదట నిర్వాణ ధామానికి వెళ్ళి फिर यहाँ आए करके राज्य करेंगे। మళ్ళీ ఇక్కడికి వచ్చి రాజ్యాన్ని చేయటం జరుగుతుంది. पहले राजाई का मालिक మొదట రాజాయికి యజమానులు बनने के लिए అవ్వడం కోసం अशरीरी होने का अभ्यास करो। అశరీరిగా అయ్యేటటువంటి అభ్యాసాన్ని చేయండి. बाबा आज बच्चों को बहुत सावधानी दे रहे हैं। బాబా ఈరోజు పిల్లలకి చాలా సావధాని, జాగ్రత్త పరచటం అనేది, జాగ్రత్తనివ్వడం అనేది చేస్తున్నారు. परंतु बच्चे मेहनत करते नहीं है, కానీ పిల్లలు కష్టాన్ని చెయ్యరు. इसलिए बच्चों पर बहुत तरस पड़ता है। అందువల్లనే పిల్లల మీద చాలా జాలి అనేది వేస్తుంది. ये बच्चे ऊंच पद कैसे पा सकेंगे? ఈ పిల్లలు ఉన్నత పదవిని ఎలా పొందగలుగుతారు? अच्छा, మంచిది. ओम शांति। ఓం శాంతి.